ప్రపంచ మార్కెట్ పోకడ మారుతున్న నేపథ్యంలో రాత్రి వేళ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మరింత భరోసా కల్పించాలని ప్రజాప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పాలన, భద్రత, ప్రజా రవాణా అత్యంత కీలకం. రియల్ టైం డాష్బోర్డులు, పింక్ పెట్రోలింగ్, స్మార్ట్ లైటింగ్, కృత్రిమ మేధ ఆధారిత నిఘా వంటివి అమలు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హెరిటేజ్ వాక్లు, సాంప్రదాయ ఆహార కేంద్రాలతో సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తారు. వైద్యం, వెల్నెస్, ఆధ్యాత్మికం వంటి పర్యాటక రంగాలను మరింత విస్తరించి సింగిల్ విండో ప్లాట్ఫామ్ ను అందుబాటులోకి తెస్తారు. అలాగే హైదరాబాద్ శివార్లో సుమారుగా 25 నుండి 30 లక్షల జనాభాకు సరిపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ఈ ఏడాదే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. 30,000 ఎకరాల్లో సువిశాలంగా వర్క్, లివ్, లెర్న్ అండ్ ప్లే సూత్రాలతో దేశంలోని తొలిసారిగా నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా దీన్ని అభివృద్ధి చేస్తారు. ఇందులో హెల్త్ సిటీ, ఎడ్యుకేషనల్ హబ్, లైఫ్ సైన్సెస్ హబ్లు, క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్సులను అత్యున్నతంగా ఏర్పాటు చేయనున్నారు. విజన్ 2047లో మౌలిక వసతులపై కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగా సమీకృత రవాణాలో 70% ప్రయాణాలకు ప్రణాళిక, 90% మంది ప్రజలు ఓఆర్ఆర్ను కేవలం 2 గంటల్లో చేరుకునేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. జలవనరుల రక్షణ కోసం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, 100కు పైగా జలాశయాలను తీర్చిదిద్దటం, ఓఆర్ఆర్ చుట్టూ రింగ్ మెయిన్ ఏర్పాటు చేసి 24 గంటలు తాగునీటి సరఫరా చేయడానికి పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే 13 భారత్ ఇండస్ట్రియల్ పార్కులు, నెట్ జీరో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు, 100 నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. 45% విస్తీర్ణంలో భారీ జలాశయాలు, అటవీ జోన్లు, వ్యవసాయ జోన్లను అభివృద్ధి చేసి దేశంలోనే అత్యంత బ్లూయెస్ట్ అండ్ గ్రీనెస్ట్ మెట్రోపాలిస్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పాలనలో ముందుకు దూసుకెళ్తుంది.